దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 14:38 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయండి. చూడండి, దేవాది దేవుడు పరిశుద్ధుడు మనల్ని ఈ ఉదయకాల సమయంలో ఎంతగానో ప్రేమించి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా మెలకుగా ఉండి ప్రార్థించండి అని మాట్లాడుతున్నారు. చాలామంది దేవుని బిడ్డలు శోధన వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, నష్టం కలిగిన తర్వాత ఎంతో ప్రార్థిస్తారు, ఉపవాసాల నుండి ప్రార్థిస్తారు. అనేక మంది ప్రార్థన సహాయం కోరేవారుగా ఉంటారు. కానీ మరి అనేక సార్లు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పటికీ, మరి ఈ మాటని మనము అనేక సార్లు మాట్లాడుతున్నప్పటికీ ఈ మాటను ఎంత మాత్రము కూడా పాటించకుండా, ఈ మాటకు లోబడకుండా, ఈ మాట ప్రకారం చేయకుండా మనం ఉండేవారుగా ఉంటూ ఉన్నామేమో. అయితే దేవుని యొక్క వాక్యములో దేవుడు తన ప్రజలను ప్రేమించి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ, కట్టడలు కానీ, విధులు కానీ, శాసనములు కానీ, ఆయన సెలవిచ్చిన ప్రతి ఒక్క మాట తన ప్రజలైన వారు విన్నప్పుడు ఎంతగానో మేలు కలుగుతుంది. సమాధానం, శాంతి, ఆశీర్వాదం, నెమ్మది, దేవుడు ఏదైతే ఆయన మాట వింటే కలుగుతుందని చెప్పారో వాటన్నిటిని కూడా పొందుకోగలుగుతాం. మరి దేవుని యొక్క మాట వినకుండా ఎందుకు దేవుని ప్రజలు ఆయన మాటకు లోబడకుండా జీవిస్తున్నారంటే, ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అపవాది అనేక తంత్రములు కలిగి అనేక రీతులుగా దేవుని ప్రజల మీద దాడి చేసి ఎంతగానో దేవుని నుంచి, దేవుని ప్రేమ నుంచి ఎడబాపాలని ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అపవాది యొక్క ప్రయత్నాలలో మరి దేవుని ప్రజలైనటువంటి వారు చిక్కుబడి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అంతేకాదు, దేవునిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క మాట వినకుండా జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ మరి ఈ దినాన నా జీవితంలో ఎందుకు ఈ విధంగా జరిగింది, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశారు, ఇలా జరగకూడదు కదా, నేను ఆయన బిడ్డను కదా, ఆయన ప్రజను కదా, నాకు దేవుడు ఎప్పుడు మేలే చేయాలి కదా అని మాట్లాడేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నారు, ఈ లోకంలో ఉన్నంత కాలము శ్రమలు వస్తాయి, మరి శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కానీ మీరు ఆ కష్టాలు, బాధల్లోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ముందుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని సెలవిచ్చారు. మరి ఈ మాట ప్రకారం మనం చేసినప్పుడు తప్పనిసరిగా ఎటువంటి శోధన అయినప్పటికీ అది దేవుడు తొలగిస్తాడు. నీ మీదకి వచ్చే అపవాది దాడి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తారు. అది రోగమైనా, అది ఏ సమస్య అయినా సరే, నీవు మెలకుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాని బిడ్డల్ని మీ రక్తముతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచనను అనుగ్రహించండి. మెలకుగా ఉండి ప్రార్థించే ప్రజలుగా వీరిని తీర్చిదిద్దండి. వారి కుటుంబంలో, వారి జీవితంలో అయా వారి సమస్త విషయాల్లో ఎటువంటి సమస్యలు వారు కలిగి ఉంటున్నారా, సమస్యలను తొలగించండి. బిడ్డలను ఆదుకొని ఆదరించండి. దినమంతా వారి చుట్టూ కంచె వేయండి. అయ్యా, ప్రతి ప్రమాదం నుంచి బిడ్డలు తప్పించి కాచి కాపాడి దీవించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.